నమస్తే. వెల్కమ్ టు విభావళి నేచర్. ఈరోజు రెగ్యులర్గా మన గార్డెన్లో వచ్చే కూరగాయలు కాకుండా ఒక మంచి హార్వెస్ట్ అయితే ఉంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు చేలల్లా కోసుకొని తినేటోళ్ళం కదా, బెబ్బరికాయలు, కందికాయలని. అవి ఈరోజు మన గార్డెన్లో వస్తున్నాయి. అసలు కంపోస్ట్ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఎప్పుడు పడ్డదో ఏమో. ఫస్ట్ నేను ఇది బీన్స్ అనుకున్నాను, ఇది బెబ్బరికాయ. చిన్నప్పుడు చేలల్లో పోయి తింటుండే బెబ్బరికాయ, కందికాయ, పెసరకాయ, దోసకాయలు, టమాటాలు ఇవన్నీ డైరెక్ట్గా కంపోస్ట్ చేసినప్పుడు ఎప్పుడో పడ్డట్టున్నాయి. మంచిగా 2 చెట్లు వచ్చినాయి. అసలు టెర్రస్ గార్డెన్ చేద్దామనే ఆలోచన లేకముందు ఒకరోజు అనుకొని ఉండేది, టమాటాలు తింటుంటే చిన్నప్పుడు టమాటా కాయలు అప్పటిదప్పుడు తెంపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుండే. అసలు అట్లాంటివి తినేమా అని అనుకున్నా. కానీ ఇట్లా బెబ్బరికాయ కూడా ఇట్లా వస్తుందని అయితే అనుకోలేదు. ఇవి అప్పటికప్పుడు పచ్చిగా తినడం, చీరల్లో తీసుకొని, లేదంటే కాల్చుకొని తినడం చేస్తుండే. చాలా మందికి తెలిసే ఉంటది. ఇవి ఎక్కువ రాకపోయినా కూడా ఆ టేస్ట్ చూసారా, మనం చిన్నప్పుడు ఏ మందులు కొట్టనివి మనం చీరలు ఎట్లా తిన్నామో అట్లనే ఉంటాయి కదా ఇవి కూడా. అందుకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. అనుకోలే అసలు ఇట్లా బెబ్బరికాయ కాపించి తెంపుతాను మాత్రము. మస్తు హ్యాపీగా ఉంది. ఈ కాడలు కాయలు ఒకలాగే అనిపిస్తున్నాయి. ఒక్కటే పూట వాటర్ పెట్టలేదు, మొత్తం ఎల్లో కలర్ ఎట్లా అయిపోయినాయి చూడండి. ఆకులు చాలా ఆకులు రాలిపోయినాయి. చలికాలం అన్నమాటే కానీ మధ్యాహ్నం పూట విపరీతంగా ఎండగొడుతుంది. మీలో ఎంతమంది ఇట్లా బెబ్బరికాయని చేలల్లో తిన్నారు, బెబ్బరికాయను, కందికాయను? అసలు బెబ్బరికాయ అంటే మీకు అర్థమవుతుందో లేదో. మా సైడ్ అయితే మేము బెబ్బరికాయ అంటాము, ఇంకా వేరే పేరు ఏంటైతే నాకు తెలియదు. ఎవరైనా మీ సైడ్ ఏమంటారో అదే ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఒక్కటే పూటకి ఎన్ని ఆకులు రాలిపోయినాయి కింద. మల్బరీ పెట్టుకున్నాం కదా, మంచిగా చిగుర్లు వస్తుంది చూడండి. అది కొమ్మతో, చిన్న సన్న కొమ్మతో పెట్టుకున్నాను చెప్పిన ఇంతకుముందు వీడియోలో. చిగురు వస్తుంది చూడండి మంచిగా. కొంచెం పెద్దగా అయిన తర్వాత రిపోర్ట్ చేసుకోవాలి. ఇది కందికాయ చెట్టు. మంచిగా చూడండి కందికాయలు. కానీ పచ్చిగా తిన్నా కూడా భలే టేస్ట్ ఉంటాయి. కందికాయ అయినా బెబ్బరికాయ అయినా ఉడకబెట్టుకొని తింటారు, లేదంటే కాల్చుకొని తింటారు. ఎట్లయినా బాగుంటుంది. పచ్చి తిన్నా సూపర్ ఉంటుంది. సిటీలల్లో కూడా ఈ ఊరు వాతావరణాన్ని కొంచెం మిస్ కాకుండా ఉంటున్నామంటే ఈ 4 మొక్కల వల్లనే. అందుకనే పైన ప్లేస్ ఉంటే మటుకు అస్సలు వదిలిపెట్టొద్దు. మీకు నచ్చిన మొక్క వేసుకోండి. అది మనం కోసుకునేటప్పుడు వచ్చే ఆనందం అయితే అసలు మాటల్లో చెప్పలేము, అంత హ్యాపీగా ఉంటుంది. చాలా మంది అనుకుంటుండొచ్చు, ఇంత ఖర్చు పెట్టి ఇవేనా, లేకపోతే ఇంత టైం పెడితే ఈ మాత్రమేనా అని. కాకపోతే మనకు తెలియకుండానే మంచి ఎక్సర్సైజ్, మనకు తెలియకుండానే ఎండలో ఉంటాం కాబట్టి డి విటమిన్, ఆ కొన్ని కూరగాయలైనా కూడా మన హెల్త్కి చాలా మంచిది. అసలు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన చెట్ల మధ్యలో ఉంటే. ఏ రకంగా చూసినా మానసికంగానైనా శారీరకంగా అయినా కూడా గార్డెన్ అనేది చాలా మంచిది. కొన్ని బెబ్బరికాయలు, కొన్ని కందికాయలు అయితే తెంపుకున్నాము. ఏమైనా రెగ్యులర్ కూరగాయలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. చూడండి గింజలు, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఆ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి ఆ టేస్ట్ చూస్తుంటే. ఇక్కడ ఒక దోసకాయ చూడండి, ఇవన్నీ చీలల్లో వండేటివే. చీలల్లో దొరికిన దోసకాయను అప్పటికప్పుడు దొడ్డుప్పు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుండే. టమాటా అయితే చక్కెరతోటి, దోసకాయలు దొడ్డుప్పుతోటి, చింతపండు అయితే జామాకు. ఇవన్నీ ఎవర్ గ్రీన్ టేస్ట్ అన్నట్టు. మనం ఎన్ని రకాల రుచులు ఇప్పుడు మనం టేస్ట్ చేస్తున్నా కూడా అసలు ఆ రుచి మీదకి ఏవి రావనిపిస్తుంది. ఒక కుండీలో పడ్డ గింజ మనకి ఇంత హ్యాపీనెస్ ఇస్తుంది చూడండి. ఇదిగోండి, ఇవైతే వచ్చినాయి. ఇక్కడ ఒక బీరకాయ అయింది. ఈ ఐరన్ స్టెప్స్కి ఫస్ట్ చిక్కుడు తీగ చుట్టుకుంది, దాని తర్వాత ఈ బీర తీగ కూడా సేమ్ దాని వెనకాలే వస్తుంది. ప్లస్ దీంట్లోనే మళ్ళీ బచ్చల తీగ కూడా ఉంది, కిందగా మళ్ళీ కాకర తీగ కూడా ఉంది. క్లియర్ చేయాలి ఇవన్నీ ఒకరోజు. ఇదైతే మంచిగానే అయింది. ఇంకొకటి పక్కకు సరిగ్గా కాలే, కొంచెం బలం తగ్గినట్టుంది కుండీలో, కాబట్టి ఒకటే మంచిగా అయింది, ఇంకోటి సరిగ్గా కాలేదు. ఇదిగోండి ఇట్లా అయింది. ఇది ఇంకా లావ్ అయితే కాదు, అందుకని ఇది కూడా కట్ చేసేస్తున్నా. ఫస్ట్ది కట్ చేస్తే అది కిందనే పడ్డది, ఇది కూడా కట్ చేసిన. ఇదిగోండి సైడ్ కొంచెం డ్యామేజ్ అయింది పైనుంచి పడ్డందుకు. ఇదేమి ఇట్లా అయింది. పచ్చి పెప్పర్కాయ తింటే కొంచెం మంచిగా అయినాయి, లోపల గింజలు చూడండి ఎంత బాగా అయినాయి. ఇది మనం పెంక మీద వేయించుకొని కూడా తినొచ్చు, మనం కాల్చుకునే పరిస్థితి లేదు కాబట్టి. లేదు అంటే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగా చూడండి గింజలు. మీలో ఎంతమంది ఇట్లా చేలల్లో బెబ్బరికాయ, కందికాయ తిన్నారో ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎలాంటి రసాయనాలు లేని గింజలు.
పక్కనే కొన్ని టమాటాలు ఉన్నాయి, ఒక 2-3 ఏమైనా ఎక్కువ ఏం లేవు, అవి కూడా తెంపుకుంటున్నా. కొంచెం పండిందా ఉంచితే మాత్రం కలరు చాలా బాగున్నాయి. ఇక్కడికి ఇవి అయిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి తెంపుకుందాము. ఈ టబ్బులో 4 అయ్యేసరికి హైట్ పెరగట్లేదు. హైట్ పెరగకుండా అయితే కాయలు అయితే కాస్తున్నాయి. యాక్చువల్గా 2 పెట్టుకునేది ఉండే, ఒక 2 ఎక్స్ట్రా అయినాయి దాంట్లో. ఇవైతే అన్ని ఆయిల్ టిన్లో పెట్టుకున్నవి, మంచిగా కాస్తున్నాయి. ఇది నాటు విత్తనము. ఈ ముడత తెగులకైతే హింగువ కూడా మంచిగా పనిచేస్తుంది. నేను గోశాల నుంచి తెప్పించుకున్న హింగువ ఉంది కదా, అది మాత్రం అసలు స్మెల్ అయితే చాలా ఉంటుంది. మనము షాప్లో తెచ్చిన దానికి నేను తెప్పించుకున్న దానికైతే 100% డిఫరెన్స్ ఉంది. మీకల్లా కరెక్ట్గా హింగువ దొరికితే మాత్రం తెచ్చుకోండి. వంటలలో వాడుకోవడానికైనా మనం గార్డెన్లో వేసుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది. ఆ హింగిని నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ లిక్విడ్ని వాటర్లో లీటర్కి ఒక 5 ml అట్లా స్ప్రే చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది దీనికి. పచ్చిమిర్చికి మనం వేసుకునే విత్తనాలు బట్టి కొన్ని అయితే, నా దగ్గర అయితే కొన్ని డార్క్ గ్రీన్, కొన్ని లైట్ గ్రీన్, ఇంకొక చెట్టుకి అయితే మామూలుగా గ్రీన్ కాయలు గ్రీన్ ఉన్నప్పుడు తర్వాత పండుగ అయిన తర్వాత రెడ్ అవుతుంది కదా, ఒక చెట్టుకు మాత్రం ఆరెంజ్ కలర్ అవుతుంది. ఆరెంజ్ కలర్ అయిన తర్వాత మరి రెడ్ అవుతుందో కాదుగా, నేను ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు తినిపిస్తున్నా, చూపిస్తుంది చూడండి. అది ఇదిగోండి, ఈ చెట్టుకు మామూలుగా అయితే రెడ్ కలర్ అయినాయి కదా, చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ చెట్టు. ఆయిల్ టిన్లోనే ఉంది, మట్టి కూడా మళ్ళీ నిండుగా లేదు, సగమే ఉంది. ఇంత బాగా కాసిందో చూడండి. పెట్టుకోవచ్చు, మీకు పనికిరాని డబ్బాలు ఏమున్నా కూడా పచ్చిమిర్చి పెట్టుకోవచ్చు, బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి తెగులు రాకముందు నుంచే పుల్లటి మధ్య ఒకటి స్ప్రే చేసుకుంటే చాలు. ఇది ఉల్లిగడ్డ కొంచెము మొలకొచ్చిందని ఎప్పుడో పెట్టుకున్నా, పగిలిపోయిన కుండల స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చినాయి చూడండి మంచిగా. ఒక కుండీలో మట్టి రెడీగా ఉంటే మనం ఏదంటే అది పెట్టుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు ఒక ఉల్లిపాయకు మొలకొచ్చింది అనుకోండి, అది పెట్టుకోవచ్చు. ఒక బంగాళదుంపకి మొలకొచ్చింది అనుకోండి, అది పెట్టుకోవచ్చు. వెల్లుల్లికి మొలకొస్తే అది పెట్టుకోవచ్చు. కొంచెం అల్లం చిన్న ముక్క పెట్టుకుంటే అది మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది లోపల. ఇట్లాంటివి ఎన్నో, శామ దుంపలు పెట్టుకోవచ్చు, ఇట్లాంటివి చాలా పెట్టుకోవచ్చు. ఒక్క కుండి ట్రై చేయండి. ఒక్క కుండీలో మట్టి పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. మీకు పాడైపోయినవి ఏమున్నాయి, ఇప్పుడు మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకుంటాం, అవి గుచ్చండి. మీకు ఒక ఆనియన్ మొలకొస్తే అది పెట్టండి. ఎంత అంటే మనకి ఈ కేజీలు తీస్తామని నేను ఎప్పుడు చెప్పను, కానీ హ్యాపీనెస్ కోసము మన ఒకసారి మనం ఇట్లాంటి వాటికి అలవాటు పడినామంటే ఆటోమేటిక్గా మన గార్డెన్ ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇది పెడితే బాగుంటుంది, అది పెడితే బాగుంటుంది అని మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే. మొన్ననే తెంపిన దొండకాయలు ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. అవి మళ్ళీ పండిపోతాయి అని చెప్పేసి తెంపుకుంటున్నా. చాలా రావాలని చెప్పేసి పెద్ద 20 లీటర్ల బకెట్లో పెట్టుకున్నా ఈ మొక్క. చూడాలి మరి ఏమాత్రం వస్తుంది. ఇదైతే చిన్న కుండీల్లో పెట్టినా ఎంత లావుగా వస్తున్నాయి చూడండి మిరపకాయలు. ఇదండి ఆరెంజ్ కలర్ వస్తున్నాయి. మామూలుగా అయితే రెడ్ కలర్ అయిపోతాయి, ఇవి గ్రీన్ నుంచి ఆరెంజ్ వస్తుంది. ఇది ఒక రకం మంచిగా కలర్ చూడడానికి చాలా బాగుంది, గ్రీన్ ఆరెంజ్. నెక్స్ట్ వచ్చిన మిర్చి అయితే విత్తనాలకు ఉంచేస్తా. ఇదైతే ఇల్లు తుడుచుకునే బకెట్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టిన పచ్చిమిర్చి మొక్క. దీంట్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. మనము కలుపుకునే మట్టి మిశ్రమం కరెక్ట్గా అయి ఉంటే బాగానే ఉంటుంది. ఇంకొకటి, కిచెన్ వేస్ట్ మట్టి లేయర్గా వేసిన తర్వాత అప్పటిదప్పుడే మొక్క పెట్టుకోకండి, మొక్క చనిపోతుంది. దాంట్లో నుంచి హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి అట్లా వదిలేసేయండి. ఫస్ట్ టైం నా గార్డెన్లో తెల్లంకాయలు కాయడము. ఎప్పుడైనా బ్రింజాల్ కలర్ పొడవి రౌండ్ ఉంటుండే, మొన్న వేసుకున్న ఫస్ట్ ఒకటే కాయ ఇచ్చింది. ఇంకా ఇది కొంచెం పెద్దగానే అవుతుందంట, కానీ మనకి కుండీలో కాబట్టి పెద్దగా అవుతుందో కాదని నేను దింపుకుంటున్నా. ఎంత బాగుందో చూడండి. ఇది తెల్ల అంటే మరీ తెల్లగా ఏం లేదు, ఇది ఒకలాంటి కలర్, కానీ ఇది భూమిలో పెడితే చెట్టు అయితే చాలా పెద్దగా అవుతుందంట. కుండీలో కాబట్టి ఇంతే ఉండి ఇంకా పూత స్టార్ట్ అయింది. ఇటు సైడ్ కొన్ని పెన్సిల్ దొండ కూడా ఉన్నాయి, అవి కూడా తెంపేస్తున్నా. పండుగ అయిపోతాయి మళ్ళీ, అట్లా కొన్ని ఉన్నాయి కదా వదిలేస్తే అట్లా పండుగ అయిపోతాయి, అందుకని తెంపుకుంటున్నా. 2 జామకాయలు తెంపుకున్నా, చిన్నగా వస్తాయి ఆ చెట్టుకు జామకాయలు. మీకు పైన వీలు కాకపోతే ముందల గేట్ దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైనా కానీ ఇట్లా దొండ మొక్క ఒకటి పెట్టుకోండి. నేల మీద పెట్టిన మొక్క అయితే ఇంకా విపరీతంగా కాస్తుంది. ఈ చెట్టుకు కూడా ఒక్క జామకాయ ఉంది, అది కూడా తెంపుకుంటున్నా. ఈసారి మాత్రం భలే కాస్తుంది చెట్టు. ఇవి దొండకాయలు, జామకాయలు తెంపుకున్నా. ఈ కరివేపాకు చెట్టు ఇంత బాగుంది కదా, అసలు నాకైతే 2 years పట్టింది కరివేపాకు చెట్టు ఇట్లా కావడానికి. ఇప్పుడు కూడా పెద్ద హైట్ ఏం లేదు, కానీ ఇప్పుడు కొంచెం హెల్దీగా అనిపిస్తుంది. అసలు ఎన్ని మొక్కలు పెట్టుకున్నానో చనిపోకపోతుండే, కాకపోతే అట్లనే ఉంటుండే. ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్, ఎన్ని కంపోస్ట్ ఇచ్చినా కూడా ఎందుకోది లేదు, అట్లనే ఉంది. 4 మొక్కలు అంటే 4 మొక్కలు అట్లే ఉండదు.
ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం 4 మొక్కలు మంచిగా ఆకులు వస్తున్నాయి. ఇంకా అది దానికి మనం ఎన్ని ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి టైం రావాలనుకుంటా. చాలా అంటే చాలా ఎక్కడ పోయినా కూడా తెచ్చుకునేదాన్ని, ఏడ కనిపిస్తే ఆడ ఇదైతే వస్తుంది అదైతే వస్తుంది అని చెప్పేసి ఏది రాలేదు. అన్ని మళ్ళీ ఈ ఇయర్ స్టార్ట్ అయినాయి, అన్ని బాగా వస్తున్నాయి ఈ ఇయర్ అయితే. ఈ రోజు అయితే 2 బుట్టలు నిండినాయి. ఒక బుట్టలో అయితే మనకు పెసరకాయ కందికాయ ఉంది, పెసరకాయ కాదు బెబ్బరకాయ కందికాయ. ఈ బుట్టల్లో అయితే మనకు రెగ్యులర్ గా వచ్చేటివి ఉన్నాయి. ఇవన్నీ ఒక షాప్ లాగా సెట్ చేస్తున్నా నేను. ఉల్లిపరక కూడా వచ్చింది ఈ రోజు మంచిగా. ఉల్లిపరక, వంకాయలు, బెబ్బరకాయ, కందికాయ, చెర్రీ టమాటో, బీరకాయలు, దొండకాయ, మిర్చి ఇవన్నీ వచ్చినాయి. వంకాయ అయితే ఒకటే వచ్చింది అనుకోండి, బీరకాయ అయితే 2 వచ్చినాయి. హ్యాపీనెస్ మాత్రం మస్తు వచ్చింది. మీకు మాత్రం వీడియో స్కిప్ చేసి బోర్ వచ్చింది. మొత్తానికైతే వీడియో అయిపోయింది. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.